పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ చేతిలో కొత్త ఆయుధం వచ్చిందన్న వార్త విన్న తర్వాత శత్రు దేశం భయంతో దాక్కుంటోంది. ఈసారి భారత్ చేతిలో ఉన్నది ఫైర్, ది వైల్డ్ ఫైర్. అండర్ గ్రౌండ్ లో దాగిన శత్రువులను కూడా భస్మం చేయగల అస్త్రం ఇండియాకు ఉంది. భారత్ ప్రతీకారానికి ఒక కొత్త రూపం, ఒక కొత్త శబ్దం జతైంది. పేరు చెప్పగానే శత్రువుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆ శక్తివంతమైన ఆయుధం పేరు భార్గవస్త్ర. దేశంలో తయారైన ఈ ఆయుధ వ్యవస్థను భారత శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో తయారు చేశారు. ఇది హార్డ్ కిల్ మోడ్లో పనిచేస్తుంది. అంటే ఎలాంటి సందేహాలకు తావు లేకుండా లక్ష్యాన్ని నాశనం చేసే విధానంలో ఇది పనిచేస్తుంది. ఒడిశా తీర ప్రాంతంలోని గోపాల్పూర్లో ఉన్న సీవాడ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఈ మైక్రో రాకెట్లు వదిలారు. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ ప్రయోగం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్కు ఇది ఒక బలమైన అస్త్రంగా మారింది. ఆపరేషన్ సింధూర్ నిప్పులు పీల్చే సమయంలోనే భార్గవస్త్ర ఎలా పనిచేస్తుందో దేశం చూసింది. మాటలతో కాకుండా వ్యవస్థతోనే శత్రువుకు గుణపాఠం చెబుతోంది. ఇందులో అన్గైడెడ్ మైక్రో రాకెట్లుంటాయి. ఇవి నేరుగా గాలిలో ప్రయాణించే డ్రోన్లపై దాడి చేస్తాయి. ఇక ఇవి లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోవు. ముందస్తుగా ప్రోగ్రాం చేసిన మార్గంలో ప్రయాణిస్తూ దాదాపు 20 మీటర్ల పరిధిలో ఉన్న వస్తువును నాశనం చేస్తాయి. శత్రు దేశాలు ఒక్కసారిగా డ్రోన్ల దాడి చేస్తే వాటిని అడ్డుకోవడానికి భార్గవాస్త్రం సరిపోతుంది. అంతేకాదు, ఒకేసారి అన్ని డ్రోన్లను పేల్చేసే టెక్నాలజీ అవసరం. అదే భార్గవాస్త్ర. దీని రెండో స్టేజ్లో గైడెడ్ మైక్రో మిస్సైల్స్ ఉంటాయి. ఇవి టార్గెట్ను ఖచ్చితంగా స్కాన్ చేసి ఎక్కడున్నా వెంటనే దాడి చేస్తాయి. ఇవి ఒక్కొక్కటి కాదు, ఏకంగా 64 మిస్సైల్స్ను ఒకేసారి ప్రయోగించగల సామర్థ్యం ఇందులో ఉంది. అప్పుడు ఆకాశం మొత్తం నిప్పులతో నిండిపోతుంది. లక్ష్యం ఎక్కడున్నా తప్పించుకోలేదు. ఈ వ్యవస్థలో సాఫ్ట్ కిల్ మోడ్ కూడా ఉంది. అంటే ఇది డ్రోన్లను పేల్చే మిస్సైల్స్తో మాత్రమే కాకుండా వాటిని ఎలక్ట్రానిక్గా అడ్డుకునే టెక్నాలజీతో కూడి ఉంటుంది. జామింగ్ ద్వారా డ్రోన్ కమ్యూనికేషన్ను తుంచేయగలదు. ఇక దీన్ని ఎక్కడికైనా సరే తీసుకెళ్లొచ్చు. సముద్ర తీరంలోనూ హిమాలయాల్లోనూ 5000 మీటర్ల ఎత్తులోనూ ఇది పనిచేస్తుంది. ఇందులోని మాడ్యులర్ డిజైన్ వల్ల అవసరమైన చోట రాడార్ను, అవసరమైన దిశలో మిసైల్ లాంచర్లను ఏర్పాటు చేయొచ్చు. 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో గాలిలో చిన్న డ్రోన్లను కూడా ఈ సిస్టమ్ రాడార్ పసిగడుతుంది. ఒక్కసారి టార్గెట్ కనిపించగానే దాని వెంట పరిగెత్తే మిసైల్ ఇప్పటికే సిద్ధంగా ఉంటుంది. అంతేకాదు, ఈ వ్యవస్థ నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ను కూడా లింక్ చేయగలదు.